నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. కల్కి 2 సినిమా నుంచి దీపికా పదుకొన్ ఎగ్జిట్ తర్వాత ఆమె రోల్ ని ఎవరితో రీప్లేస్ చేస్తారనే చర్చ స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వని నాగ్ అశ్విన్ షూటింగ్ మాత్రం పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ ప్రెస్టీజియస్ సీక్వెల్ లో లేటెస్ట్ గా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాయిన్ అయినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. కల్కి 2 సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రభాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఎంట్రీ ఇచ్చినట్లుగా లేటెస్ట్ గా టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో పార్ట్ 1 లో దీపికా పదుకొన్ ప్లే చేసిన సుమతి రోల్ ని ఆలియా భట్ తో రీప్లేస్ చేస్తున్నారా అనే డిస్కషన్ చేసుకుంటున్నారు జనాలు. దీనిపై నాగ్ అశ్విన్ అండ్ టీమ్ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో కల్కి 2లో ఆలియా భట్ ప్లే చేస్తున్న రోల్ ఏమైనా ఉందా అనే అటెన్షన్ అందరిలో పెరిగిపోయింది. ప్రెజెంట్ ఆలియా భట్ నటించిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఆల్ఫా జూలై 3న ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. కల్కి 2లో ఆలియా భట్ నటిస్తుందనే వార్తలతో పాటు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఇదే స్థాయిలో వైరల్ అవుతోంది. ఇప్పటికే తన రోల్ కి సంబంధించిన షూటింగ్ కొంతమేర సైలెంట్ గా పూర్తి చేసిందని టాక్. దీంతో RRR లో సీతగా మెరిసిన ఆలియా ఇప్పుడు కల్కి 2లోనూ పార్ట్ అవ్వడంతో మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. అయితే కల్కి 2 షూటింగ్ కి సంబంధించి ఇప్పటికే అమితాబ్, కమల్ షెడ్యూల్స్ పూర్తి చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాలో సుమతిగా ఎవరు నటిస్తారనే దానిపై ఆన్సర్ ఇవ్వకుండా స్టిల్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కల్కి 2లో సుమతిగా సాయి పల్లవి నటించే ఛాన్స్ ఉందని గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది డైరెక్టర్ నాగ్ అశ్విన్ అండ్ టీం ఇప్పటివరకు అవునని చెప్పలేదు, అలాగే కాదని కూడా చెప్పలేదు. దీంతో మేకర్స్ ఆలోచనలో స్టిల్ సాయి పల్లవి ఉన్నట్లుగానే తెలుస్తోంది. మరి వచ్చే నెలలో కల్కి 2 కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని ఈ విషయంలో ఎంత త్వరగా క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి ఎప్పటికి పూర్తవుతుందో క్లారిటీ వచ్చేసింది. ప్రెజెంట్ ఆ టార్గెట్ తోనే స్పీడ్ చూపిస్తున్నారు రాజమౌళి. దీంతో వారణాసి తర్వాత సూపర్ స్టార్ తో వర్క్ చేసే డైరెక్టర్ ఎవరనే దానిపై చర్చ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. మరి ఈ లిస్ట్ లో మేజర్ గా వినిపిస్తున్న ఆ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ఎవరు? మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా వారణాసి విషయంలో చెప్పిందే చేస్తూ వస్తున్నారు రాజమౌళి. ఆగస్టు నాటికే సినిమాని పూర్తి చేస్తాను అని గతంలో క్లారిటీ ఇచ్చారు జక్కన్న. అంటే ఆగస్టు తర్వాత సూపర్ స్టార్ వారణాసి సెట్స్ నుంచి మొత్తంగా ఫ్రీ అయిపోతారని టాక్ వినిపిస్తోంది. ఆ నెక్స్ట్ రాజమౌళి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెడితే మహేష్ సినిమా గ్లోబల్ ప్రమోషన్స్ తో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ గ్యాప్ లోనే సూపర్ స్టార్ తన నెక్స్ట్ డైరెక్టర్ ని కూడా లైనప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ పెద్ది మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న డైరెక్టర్ బుచ్చిబాబు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇప్పటికే బుచ్చిబాబు స్టోరీ కూడా రెడీ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపైనే పెద్ది సక్సెస్ మీట్ లో ఆన్సర్ ఇచ్చిన బుచ్చిబాబు ఏదైనా అంతా కాలమే నిర్ణయిస్తుందని, ఈ రూమర్ పై ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ ని డబుల్ చేశారు. దీంతో మహేష్ బాబు బుచ్చిబాబు కాంబో ఎంతవరకు పాసిబుల్ అనే దానిపై సూపర్ స్టార్ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఇంకొకటి బాగా స్పెక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ మీరు మహేష్ బాబు గారితో సినిమా అంటున్నారు, మైథలాజికల్ అంటున్నారు, దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తారా? ఏదైనా టైం సార్, అంటే పెద్దలందరూ ఉన్నారు కదండి, టైం నిర్ణయిస్తుందండి ఏదైనా. థ్యాంక్ యూ సార్. బుచ్చిబాబు కంటే ముందుగా మహేష్ బాబు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే టాక్ ఎప్పటినుంచో ఉంది. ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ప్రజెంట్ మహేష్ వారణాసితో బిజీగా ఉంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. 2027 మార్చి 5న స్పిరిట్ రిలీజ్ కాగా ఆ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 7న వారణాసి వరల్డ్ వైడ్ థియేటర్స్ లోకి రానుంది. అయితే స్పిరిట్ సినిమా తర్వాత వంగా లైనప్ లో యానిమల్ పార్క్ కూడా ఉంది. దీంతో సూపర్ స్టార్ నెక్స్ట్ డైరెక్టర్స్ విషయంలో ఫ్యాన్స్ సైతం ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. ప్రెజెంట్ ఏపీ పాలిటిక్స్ తో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఇయర్ సినిమా స్టార్ట్ చేయడం కష్టమేనా? మరి రీసెంట్ గా సోషల్ మీడియాని హోరెత్తించిన OG 2 సినిమా సంగతేంటి? నవంబర్లోనే షూటింగ్ మొదలన్నారు. మరి అంతలోనే సుజిత్ ప్లానింగ్ లో మార్పులొచ్చాయా? ఓజీ సినిమా మానియా నుంచి బయటకు రాలేకపోతున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఈ ఇయర్ పవన్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చిన ఫ్యాన్స్ మాత్రం ఓజాస్ గంభీరానే కలవరిస్తున్నారు. ఈ వింటేజ్ ముంబై మాఫియా బ్యాక్డ్రాప్ కి సీక్వెల్ కూడా కన్ఫర్మ్ అవడంతో అప్డేట్ కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ కి నవంబర్ నుంచి OG 2 పట్టాలెక్కే ఛాన్స్ ఉందనే గుడ్ న్యూస్ కూడా వైరల్ అయింది. అయితే డైరెక్టర్ సుజీత్ లైనప్ లో ఉన్న నాని బ్లడీ రోమియో సినిమాపై ప్రస్తుతం జరుగుతోన్న పనులతో ఓజీ సీక్వెల్ ఈ ఇయర్ సెట్స్ పైకి వెళ్లడం
ఎంతవరకు పాసిబుల్ అనే చర్చ అయితే జరుగుతోంది. డైరెక్టర్ సుజీత్ నాని కాంబినేషన్ లో తెరకెక్కే బ్లడీ రోమియో సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి వినిపిస్తోంది. ప్రజెంట్ లండన్ లో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసే పనిలో ఉన్న సుజీత్ షూటింగ్ మేజర్ పోర్షన్ ఫారెన్ లోనే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం లండన్, బుడాపెస్ట్, హంగేరీలోని బ్యూటిఫుల్ అండ్ కాస్ట్లీయెస్ట్ లొకేషన్స్ లోనే బ్లడీ రోమియో సినిమాకి సంబంధించిన కీ యాక్షన్ ఎపిసోడ్ మేజర్ సన్నివేశాలు తెరకెక్కిస్తారని సమాచారం. బ్లడీ రోమియో సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా వినిపిస్తోన్న న్యూస్ ప్రకారం మొత్తం టింగ్లో దాదాపు 80% పైగా యూరోప్లోనే జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. కేవలం 20% మాత్రమే హైదరాబాద్లో షూట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఫుడ్ మాఫియా బ్యాక్డ్రాప్లో తెరకెక్కే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వీడియో అందరిలో అంచనాలను పెంచేసింది. అంతేకాదు ప్రెజెంట్ ది పారడైజ్ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్న నాని వచ్చే నెలలో ఈ సినిమాని పట్టాలెక్కిస్తారనే న్యూస్ కూడా వినిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ OG2 సెట్స్ పైకి వెళ్లడం అనేది ఇప్పట్లో కష్టంగానే కనిపిస్తోంది. ప్రెజెంట్ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మేకర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకున్నా పలానా హీరో డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్ అయిందంటూ క్రేజీ న్యూస్ వైరల్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని ఎక్సైట్ చేస్తున్న లేటెస్ట్ హీరో డైరెక్టర్స్ కాంబినేషన్స్ ఏంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం ఎక్స్క్లూజివ్ గా. డివైన్ బ్లాక్ బస్టర్ కరుప్పు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సూర్య నెక్స్ట్ డైరెక్టర్ గా నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వినిపిస్తోంది. సూర్య 50వ సినిమాగా తెరకెక్కే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సితారా బ్యానర్ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. అయితే సూర్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలంటే చాలా టైం పట్టేలా ఉంది. జైలర్ 2ని పూర్తి చేసే పనిలో ఉన్న నెల్సన్ ఆ తర్వాత కమల్, రజనీ మల్టీ స్టారర్ కూడా కంప్లీట్ చేయాల్సింది. మొత్తంగా సూర్య నెల్సన్ కాంబో కుదిరితే ఇటు తెలుగు, తమిళ్లోనూ హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతాయి. సక్సెస్ జోష్ లో ఉన్న సూర్యతో పాటు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే రెడీ అవుతున్న రవితేజ విషయంలోనూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ రూమర్సే వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ ఇరుముడి సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్న మాస్ మహారాజా మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ పైన యంగ్ డైరెక్టర్ హసిత్ గోలీతో రవితేజ సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ లిస్ట్ లోకి లేటెస్ట్ గా తమిళ డైరెక్టర్ హరి పేరు తెరపైకి వచ్చి చేరింది. మాస్ ఎలిమెంట్స్ తో రెడీ చేసిన కమర్షియల్ స్టోరీని రవితేజకు వినిపించినట్లు టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ ఇలాంటి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ హీరోగా ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ డైరెక్టర్ రాజ్ నిడుమురు ఓ భారీ ప్రాజెక్టు రెడీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ హిందీ ప్రాజెక్టు త్వరలోనే మొదలవుతుందని రాజ్ నిడుమురు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే సల్మాన్ హీరోగా సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. ప్రెజెంట్ సల్మాన్ ఖాన్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బాలయ్య గ్లిమ్స్ అన్స్టాపబుల్, రణబలి విలన్ కి బర్త్డే విషెస్, మరోసారి సింగర్ గా ధనుష్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. NBK 111 గ్లిమ్స్ 6 రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ న్యూ రికార్డు క్రియేట్ చేసింది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రణబాలి సినిమాలో విలన్ గా నటిస్తోన్న అర్నాల్డ్ ఓస్లు బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రావు బహదూర్ సినిమా టీజర్ 5 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. సైకలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 3న ఆడియన్స్ ముందుకొస్తోంది. అథర్వ మురళి హీరోగా నటించిన ఇదయం మురళి సినిమాలో పాట పాడారు ధనుష్. ఇందుకు సంబంధించి సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా వచ్చే నెల 10న విడుదలవుతుంది. కాక్టైల్ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. బాలంది బాయ్ సినిమా బుకింగ్స్ మొదలయ్యాయి. KVN బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకొస్తుంది. 100 దేవుళ్ళు సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రూరల్ బ్యాక్డ్రాప్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకొస్తుంది. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వడ్డే నవీన్ టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తుంది. ఒక్క చూపుతో మొదలైన సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ట్రైలర్ ఈవెంట్ కి హీరో శ్రీకాంత్, నటుడు శివాజీరాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వెల్కమ్ టు ది జంగిల్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 26న థియేటర్స్ లోకి వస్తోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.